దేవునిని మహిమపరచడానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ చక్కని తరుణాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి నేటి దిన ధ్యానం కొరకై లూకా సువార్త, దేవుని వాక్య భాగములో లూకా సువార్త 11వ అధ్యాయము 35-36 వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూసుకొనుము. ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలుగు ఇచ్చినప్పుడు ఎలాగు ఉండునో అలాగూ దేహమంతయు వెలుగుమయమై ఉండునని చెప్పాను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైనటువంటి సంగతులు తెలియచేస్తూ వస్తూ ఉన్నారు. ఆయన శిష్యులతో మాట్లాడారు, ఆయన బిడ్డలతో మాట్లాడారు, జనసమూహములతో మాట్లాడారు. ఇంకా అనేకమైనటువంటి విషయాలు ప్రభు స్పష్టత చేశారు. కానీ మనం చదివినటువంటి వాక్య భాగంలో ఒక చక్కని మాట, ఒక చక్కని హెచ్చరికతో కూడినటువంటి మాట ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూసుకోము. మనలో ఏమున్నదంటే వెలుగు ఉన్నదంట. ఆ వెలుగు చీకటి అయి ఉండకుండానట్లుగా మనం దాన్ని చూసుకోవాలి. వీళ్ళరా, కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనము ధ్యానం చేసుకోవలసిన వారమై ఉన్నాము. ఈ ఆదివారము ఈ పునరుత్థాన ఆరాధన క్రమములో దేవుడు మన దృష్టికి తీసుకొచ్చినటువంటి మాట. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకొనుము. చిన్న ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని మాటలు జ్ఞాపకం చేద్దాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మీ మహాకృపను బట్టి మీరు మమ్మల్ని ఇంతవరకు సజీవులనుగా కాచి కాపాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఆదివారము ఈ పునరుద్ధాన ఆరాధనలో పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించాము నాయన. ప్రభా, మా స్వరముల ద్వారా, కరముల ద్వారా, మంతరంగాల్లో నుండి మిమ్మల్ని ఘనపరిచి ఉన్నాము నాయన. ప్రభా, వాక్య పట్టణంలో మీరు మాకు తోడుగా ఉన్నారు. నిన్ను స్తుతించాలని, నీ సన్నిధిలో మేము గడపాలని, ఒక దినం నీ సన్నిధిలో ఉండుట 1000 దినముల కంటే శ్రేష్టమైనటువంటిదని నీ భక్తులు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నీ సన్నిధిని ప్రేమించేవారిగా, నీ సన్నిధిలో గడిపేవారిగా, నిన్ను స్తుతించేవారిగా మేము ఉండగలిగినట్లు సహాయమును దయచేయండి. ప్రార్థించిన నీ బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు, తెచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో చదవబడినటువంటి నీ వాక్యాన్ని ప్రభా మా హృదయాలకు అర్థమవునట్లు సహాయమును దయచేయండి నాయన. నీ వెలుగులోనికి మమ్మల్ని నడిపించండి. మీరు మమ్మల్ని వెలిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. ప్రభా, మీ దీవెనకు పాత్రలం కాగలిగినట్లు, నీ ఆశీర్వాదమునకు పాత్రలం మేము కాగలిగినట్లు సహాయమును దయచేయండి. చేరినట్టు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి విధమైన ఆటంకాలు, సాతాను క్రియలు, అంధకార శక్తులను బంధించండి నాయనా. రాలేని వారికి మరొక తరుణం అనుగ్రహించండి ప్రభా. తెచ్చిన నీ బిడ్డలందరూ నిన్ను సేవించే వారి ఉండుటకు సహాయం చేయమని ప్రభా, కొద్ది నిమిషాలు నీ మాటలు నాయనా మా హృదయాలకి అనుగ్రహించి మీరే మాట్లాడి మహిమ పొందమని. నిలబడి నేను వట్టివాడును, ఏమంచి లేని వాడను కనుక నీ కృపా సహాయం మీరు మాకు అనుగ్రహించమని క్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్య భాగంలో ఈ లూకా
సువార్త 11వ అధ్యాయములో మనం చదివినటువంటి వాక్యం, ప్రభువు చెప్తూ ఉన్నటువంటి మాట, కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి ఉండకుండా చూచుకొనుము. ప్రియులారా, దేవుని వాక్య భాగంలో ఈ మాట ఎందుకు ఆయన చెప్పవలసి వచ్చింది అంటే, అక్కడ ఒకప్పుడు ఆయన మోగదయ్యమును వెళ్ళగొట్టుచుండెను. 14వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఒకప్పుడు ఆయన మోగదయ్యమును వెళ్ళగొట్టుచుండెను. ఆ దయ్యము వదిలిపోయిన తరువాత మోగవాడు మాట్లాడెను గనుక జన సమూహములు ఆశ్చర్యపడెను. ప్రియులారా, దయ్యం పట్టినటువంటి మోగవాడు ప్రియులారా ఏమాత్రం కూడా మాట్లాడలేనటువంటి స్థితిలో ఉన్నవాడిని దేవుడు దర్శించి మోగవాడు మాట్లాడలాగున ప్రభు ఆశ్చర్యకరమైనటువంటి తన కార్యాన్ని అక్కడ జరిగించాడు. అక్కడ వారు ఆయన్ని ప్రశ్నించి, ఇతడు దయ్యాలకు అధిపతి అనేటువంటి విషయాన్ని వారు అక్కడ మాట్లాడుకోవడం జరిగింది. ఆ తరువాత ప్రియులారా 20వ వచనంలో మనం చూసినట్లయితే, అయితే నేను దేవుని వ్రేలుతో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. వాళ్ళతో మాట్లాడుతూ సంభాషణ చేసి వాళ్ళతో వ్యవహరించి, ప్రియులారా ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. ఎక్కడికి వచ్చిందంటే, దేవుని రాజ్యం మనుషుల దగ్గరకు వచ్చి ఉన్నదనేటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకొంచెం ముందుకు వెళితే ఓ స్త్రీ ఈయన చేసిన కార్యాలను చూసి, ఈయన చేసినటువంటి పనులను చేసి, ప్రియులారా అక్కడ 27వ వచనంలో ఆమె అంటున్నది, ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న యొక్క స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు పొడిచిన ధాన్యములను ధన్యములనై ఉన్నవని కేకలు వేసి చెప్పగా, ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరిధన్యులని చెప్పిరి. ప్రభువు చెప్తూ ఉన్నాడు, దేవుని వాక్యాన్ని విని దాన్ని గైకొనేటువంటి వారు మరిధన్యులు అనేటువంటి విషయాన్ని ప్రభువు అక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకొంచెం ఆయన సంభాషణ ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జనులు గుంపులు కూడి ఆయన దగ్గరకు వచ్చి, ప్రియులారా ఆయన అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే, ఏదైనా ఒక అద్భుతం చేయమని ప్రియులారా వారు అడుగుతూ ఉన్నారు. ఏమడుగుతున్నారండి? అద్భుతం చేయమని ప్రియులారా ప్రభువుని ఆయన్ను వారు అడుగుతూ ఉన్నారు. ప్రియులారా ఇక్కడ ఈ సంభాషణ అంతటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి ప్రియులారా, దయ్యం పట్టినటువంటి వాణ్ణి లేక మోగదయ్యమును వెళ్ళగొట్టి అతను మాట్లాడేటువంటి వాక్శక్తిని ప్రభు అనుగ్రహించాడు. ప్రియులారా, దేవుని రాజ్యం మీ వద్దకు ఉన్నదని చెప్పినటువంటి విషయాన్ని నిశ్చయముగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నదనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. ఆ జనసమూహములను చూసి ఓ స్త్రీ మాట్లాడుతున్నటువంటి ఆ స్త్రీకి ప్రత్యుత్తరం ఇస్తూ, నిజమేగానే దేవుని వాక్యాన్ని విని దాన్ని గైకొన్నటువంటి వారు మరిధన్యులు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నాడు. ప్రియులారా ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత దేవుని వాక్య భాగంలో మనం చూసినట్లయితే 32వ వచనంలో ఆయన అంటాడు, నినివే మనుషులు విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా నిలువబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ప్రియులారా కొన్ని విషయాలు మనం గమనించాలి. దేవుని రాజ్యాన్ని గురించి ప్రస్తావన చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఆయన
దేవుని వాక్యాన్ని గురించి ప్రస్తావన చేసి దేవుని వాక్యాన్ని ఎవరు కైకుంటారో, ఎవరు అనుసరిస్తారో వారి ధన్యులు అని చెప్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, వారు మారు మనసు పొందాలనేటువంటి విషయాన్ని, చాలా కాలం జరిగినటువంటి విషయాన్ని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం పొందాలంటే అండి, మారు మనసు పొందాలి. వారు సూచక్రియ అడుగుతున్నారు. దేవుని వాక్యాన్ని గైకొనడానికి ఇష్టపడట్లేదు కానీ, దేవుని వాక్యాన్ని అనుసరించడానికి ఇష్టపడట్లేదు కానీ, సూచక్రియను వారు అడుగుతూ ఉన్నారు. మారు మనసు పొందటానికి ఇష్టపడట్లేదు, సూచక్రియ అడుగుతూ ఉన్నారు. దేవుని రాజ్యాన్ని పొందుకొనడానికి ఇష్టపడట్లేదు, అద్భుతాన్ని చేయమని దేవుని దగ్గరికి వారు వస్తూ ఉన్నారు. ప్రియులారా, నేటి దినాల్లో దేవుని వాక్యమును వింటున్నటువంటి మన జీవితాలు పరిశీలన చేయాలి. దేవుని వాక్యాన్ని గైకొనిన వారిగా మనం ఉంటూ ఉన్నామా? దేవుని రాజ్యాన్ని ఆశించిన వారిగా మనం త్యాగపడుతూ ఉన్నామా? మార్పు కలిగినటువంటి హృదయాలు కలిగిన వారిగా ప్రతిదినం మన హృదయాన్ని మార్చుకునటానికి, మన హృదయాంతరంగాలను సరిచేసుకునటానికి మనం ఇష్టపడుతూ ఉన్నామా అనేటువంటి విషయాలు ఇక్కడ మనం గమనించవచ్చు. అందుకనే యేసు ప్రభు 35వ వచనంలో చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, కాబట్టి నీలో నుండి వెలుగు చీకటై ఉండకుండా చూచుకునుము. నీలో ఉన్నటువంటి వెలుగు, నీలరా మనం దేవుని వాక్యాలు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపం, ఆ దీపం వెలిగించబడకపోయినట్లయితే, ఆ దీపం వెలుగుతూ ఉండకపోయినట్లయితే ప్రియులారా వాడు ఏమవుతాడో అనేటువంటి విషయం మనకు తెలుసు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యమును వింటున్నటువంటి మన జీవితాల్లో దేవుడు వెలిగించినటువంటి ఈ దీపం, ఈ వెలుగు ఆరిపోకుండా మనము కాపాడుకోవాలి. ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, కాబట్టి నీలో నుండి వెలుగు చీకటినై ఉండకుండా చూచుకొనుము. ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే, దీపము తన కాంతి వలనైనా నీకు వెలుగిచ్చునప్పుడు ఎలాగుండును, అలాగు దేహమంతయు వెలుగుమయమై ఉండునని చెప్పెను. దీపం వెలిగించిన తర్వాత ఆ గదంతా ఏమవుతుంది? వెలుగుతో నింపబడింది. దీపం ప్రియులారా తన కాంతి వలన నీకు వెలుగిచ్చునప్పుడు, ప్రియులారా నువ్వు వెలిగించబడినట్లయితే నీ దేహమంతా వెలిగించబడద్ది. నువ్వు వెలిగించబడినట్లయితే నీ దేహమంతా వెలుగుమయమైపోతుంది అనేటువంటి విషయాన్ని యేసు క్రీస్తు ప్రభువారు అక్కడ జనసమూహములతో చెప్తూ ఉన్నారు. వారు దేవుని వాక్యాన్ని అనుసరించడానికి ఇష్టపడట్లేదు, వారు మారు మనసు పొందటానికి ఇష్టపడట్లేదు, వారు దేవుని యొక్క వాక్యాన్ని గైకొనటానికి ప్రియులారా వారు ఇష్టపడట్లేదు. దేవుని రాజ్యం కొరకనటువంటి ఆపేక్ష వారిలో కనబడట్లేదు. దేవుని రాజ్యం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి మనము, దేవుని రాజ్యం చాలా ప్రాముఖ్యమైనది. ప్రియులారా, ఈ భౌతికమైనటువంటి లోకములో ఎన్నో ఈవులు మనం కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుని రాజ్యాన్ని మనం పోగొట్టుకోకూడదు. దేవుని రాజ్యం అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మారు మనసు పొందటం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. దేవుని వాక్యాన్ని గైకొనుట ప్రాముఖ్యమైనటువంటి విషయము. ఇదిగో ప్రియులారా, అప్పుడు మోగవాడు ప్రియులారా ఆ యొక్క దయ్యము నుండి విడిపింపబడి మాట్లాడటం అనేటువంటిది మనం చూడగలుగుతున్నాం. ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. అది యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ ఈ మాట అంటున్నాడు, కాబట్టి నీలో నుండి వెలుగు చీకటినై ఉండకుండా చూచుకో. దేవుని వెలుగు, దేవుని తేజస్సు, దేవుని మహిమ, దేవుడు అనుగ్రహించినటువంటి తరుణాన్ని, దేవుడు వెలిగించినటువంటి అవకాశాన్ని ప్రియులారా ఏమాత్రము కూడా మనము చేజారు విడవకూడదు. అవకాశం పోయిన తర్వాత ఒక సామెత వినపడుతూ ఉండదు కదా, అవకాశం అయిపోయిన తర్వాత
దేవుడు మనకిచ్చిన తరుణములోనే, దేవుడు మనకిచ్చిన అవకాశములోనే దేవుని వెలుగును ప్రియులారా మనము ఏవండి కాపాడుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. దేవుడు మారు మనసు పొందటానికి అవకాశం ఇస్తున్నాడు. దేవుని వాక్యాన్ని గైకొనడానికి అవకాశం ఇస్తున్నాడు. దేవుని రాజ్యం మనకి సమీపంగా ఉంచాడు. దేవుని కార్యాలు సమీపముగా దేవుడు మనకు ఉంచాడు. కనుక దేవుని వాక్యాన్ని ప్రియులారా మన హృదయాల్లో చేర్చుకోవాలి. యేసు ప్రభువు అన్నాడు, కాబట్టి నీలో నుండి వెలుగు చీకటినై ఉండకుండా చూచుకున్నాము. సామెతల గ్రంథములో దేవుని వాక్య భాగములో మనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 16వ అధ్యాయములో మనం చూసినట్లయితే 25, 26 వచనములో మనం చూసినట్లయితే 16వ అధ్యాయము 25, 26 వచనములో ఆయన అంటున్నాడు, ఒకని మార్గము వారి దృష్టికి యథార్థముగా కనబడును, ఆయన యథార్థముగా కనబడును, ఆయనను తుదకు అది మరణమునకు చేర్చును. ఏమండి, ఎక్కడికి చేరుతున్నట్టండి? మరణానికి చేరుస్తూ ఉన్నది. ప్రియులారా, ఒకని మార్గం వారి దృష్టికి యథార్థంగా కనబడును, ఆయనను తుదకు అది మరణమునకు చేర్చును. ప్రియులారా, దేవుని వాక్య భాగములో మనం చూస్తున్నాము, కష్టము చేయువాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును, వాని కడుపు వానిని కొందరు పెట్టును, అనికి మాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తును, వాని పెదవుల మీద అగ్ని మండుచూ ఉన్నది. ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. 23వ వచనములు అంటాడు, జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించును, వాని పెదవులకు విద్య విస్తరింపచేయును. ప్రియులారా, దేవుని జ్ఞానం మనము సంపాదించుకోవాలి. దేవుని యొక్క మాటలు మన హృదయాల్లో తీర్చుకోవాలి. దేవుని యొక్క మార్గాల్లో ప్రియులారా మనం నడుచుకోవడానికి మనం ఇష్టపడాలి. ఎవరి మార్గంలో నడవాలండి? దేవుని మార్గాల్లో మనం నడుచుకోవాలి. దేవుని మార్గం, దేవుని ప్రణాళిక అక్కడ ఏమై ఉన్నదంటే దేవుని వాక్యాన్ని అనుసరించాలి, దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలి, మారు మనసు పొందాలి. ప్రియులారా, దేవుని వాక్యాన్ని అనుసరించాలి, దేవుని వాక్యాన్ని గైకొనాలి, మారు మనసు పొందాలి. ప్రియులారా, దేవుని రాజ్యాన్ని మనము సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకని ఆయన అన్నాడు, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడను, ఆయనను తదుకు అది మరణమునకు చేర్చును. నువ్వున్న మార్గం అది మంచి మార్గం అని నువ్వు తలంచుకుంటున్నావేమో, నువ్వున్న మార్గం, నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి మార్గం అది యోగ్యమైనదని నువ్వు తలస్తూ ఉన్నావేమో, అది ఏమాత్రం కూడా ప్రియులారా అది మంచిది కాదు. దేవుని మార్గంలోనికి మనం నడిపించబడాలి. దేవుని యందు మార్పు కలిగిన హృదయాలు కలిగిన వారుగా ఉండాలి. దేవుని రాజ్యాన్ని ఆశించిన వారుగా ఉండాలి. దేవుని యొక్క రాజ్యాన్ని ఆశించిన వారిగా ప్రియులారా దేవుని మార్గాల్లోనికి మనము నడిపించబడాలి. 26వ అధ్యాయం ప్రియులారా దేవుని వాక్య భాగములో మనం చూసినట్లయితే 26వ అధ్యాయము 12వ వచనములో ప్రియులారా సామెతల గ్రంథములో మనం చూస్తూ ఉన్నాము. 26వ అధ్యాయం 12వ వచనములో తన దృష్టికి జ్ఞాని అనుకుని వానిని చూచితివా, వానిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. ప్రియులారా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము, తన దృష్టికి జ్ఞాని అనుకుని వానిని చూచితివా, వానిని గుణపరచుట కంటే. ఏమండి, జ్ఞాని అనుకునే వాడిని ప్రియులారా మనం గుణపరచలేము. కొన్నిసార్లు ప్రియులారా మనకు తెలియని సంగతులు పిల్లలు చెప్తారు, మంచిదే, కానీ పిల్లల దావే మన దావ కాదు. ప్రియులారా మనము దేవుని దావలో మనము నడిపించబడాలి, దేవుని మార్గములో మనం నడిపించబడాలి. దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నది, మారు మనసు చాలా ప్రాముఖ్యం, దేవుని రాజ్యం చాలా ప్రాముఖ్యం, దేవుని వాక్యాన్ని గైకొనటం చాలా ప్రాముఖ్యం, దేవుని మార్గాల్లో నడిపించడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎవరి మార్గంలో మనం నడిపించబడుతున్నామో
ప్రియులారా, ఏ మార్గంలో నడిపించబడుతూ ఉన్నామో, ఏ మార్గాన్ని మనం ఎంచుకుంటూ ఉన్నామో ప్రియులారా, వాటిని మనం మనస్కరించి జాగ్రత్తగా పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాము. ప్రియులారా, దేవుని మార్గమును ప్రియులారా మనం నడవలసిన వారమై ఉన్నాము. మనల్ని మనము పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నామనేటువంటి విషయాన్ని దేవుడు తన దాసుని ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటినై ఉండకుండా చూచుకును. మనలో ఉన్న వెలుగు అది చీకటి అయిపోయేటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోకూడదు. మనలో ఉన్నటువంటి వెలుగు అది చీకటి అయిపోకూడనట్లు జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. దేవుడు మనల్ని వెలిగించాడు, దేవుడు మనల్ని వెలిగించాడు, రక్షించాడు. దేవుని మార్గంలో మనం నడవాలనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. అందుకని అన్నాడు, తన దృష్టికి జ్ఞానులను కొనువాలని చూసేవా వాని గుణపరచుట కంటే మూర్ఖుణ్ణి గుణపరచుట. నేను జ్ఞానులను అనుకునే వారిని, తన దృష్టికి జ్ఞానిని అనుకుని వారిని చూచిదివా వారిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువవుతున్నదని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని వాక్య భాగములో ప్రియులారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఏమండి, మనము ప్రియులారా ప్రభువు చెప్తూ ఉన్నాడు, మనము మారు మనసు పొందాలి, మనము దేవుని వాక్యాన్ని గైకొనాలి. దేవుని వాక్యాన్ని గైకుంటే మనం ధన్యులమవుతాము. దేవుని రాజ్యం మనకు సమీపముగా ఉన్నదనేటువంటి విషయాన్ని దేవుడు స్పష్టంగా తన దాసుని ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. కనుక దేవుని మార్గాల్లో మనం నడిపించబడాలి. ఎవరి మార్గంలో మనం నడిపించబడాలండి? దేవుని మార్గంలో మనం నడిపించబడాలి. మనకున్న జ్ఞానం ప్రియులారా అది చాలా విలువైంది, అది నేను కాదు అని అనుకోలేదు. ఈరోజు ప్రియులారా ఏమండి, ఒకరికి మించిన వారు ఒకరు ప్రియులారా జ్ఞానవంతులుగా ప్రియులారా నడిపించబడాలనేటువంటి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. లోక జ్ఞానం, లోకములో ప్రియులారా ఎన్నో ప్రియులారా మరి వివాదాలు, ఎన్నో ప్రియులారా అనేకమైనటువంటి కష్ట నష్టాలను ఓర్చి ప్రియులారా జ్ఞానాన్ని సంపాదించుకునేటువంటి వారు లేకపోలేదు. దేవుని వాక్యంలో స్పష్టంగా మనం చూస్తున్నాము, తన దృష్టికి జ్ఞానం అనుకున్న వారిని చూచుకోవా. ఏమండి, అటువంటి వాడిని మార్చడానికి ఇల్లు అవటం లేదు అనేటువంటి విషయం దేవుడు స్పష్టంగా చేస్తుంది. కానీ ప్రియులారా అక్కడ ఉన్నవారు వాళ్ళు ప్రభువుని అడుగుతున్నారు, నువ్వు దయ్యాన్ని వదలుగట్టావు. ఎవరిని వదలుగట్టావు? నువ్వు దయ్యాన్ని, మోగ దయ్యాన్ని వదలుగట్టావు. నువ్వు కూడా దయ్యాలకు అధిపతిని, నువ్వు దయ్యం పట్టిన వాడివి అని చెప్పేసి ప్రభు. మరొక మాట, దేవుని రాజ్యం దగ్గర ఉన్నదనేటువంటి విషయం వారు గుర్తించలేకపోతున్నారు. దేవుని వాక్యాన్ని గైకుని దేవుని వాక్యాన్ని అనుసరించాలనేటువంటి విషయాన్ని వారు గ్రహించలేకపోతున్నారు. మార్పు కలిగినటువంటి హృదయం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అనేటువంటి విషయాన్ని వారు గ్రహించలేకపోతున్నారు. వాళ్ళకు కలిగిన జ్ఞానాన్ని బట్టి ఇవేవి కూడా వారు గుర్తించలేకపోతున్నారు. వారికున్న మేధాశక్తిని బట్టి, వారికున్న తెలివితేటలను బట్టి, వారికున్న ఆలోచనను బట్టి, వారు నడిపింపబడుతున్నటువంటి ఆ మార్గాన్ని బట్టి వారు దేవుని వాక్యాన్ని, దేవునిని గుర్తించలేకపోతూ ఉన్నారు. అందుకని సొలొమోను అంటున్నాడు, ఏమండి, తన దృష్టికి జ్ఞానం అనుకున్న వారిని చూచువా వారిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువుగా ఉంది. మన మూర్ఖత్వంలోనికి వెళ్ళిపోకూడదని మనం వెలిగించబడాలని దేవుని ఉద్దేశం. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటినై ఉండకుండా చూచుకొనుము. దేవుడు మనకు వెలిగించాడు, ఒక మార్గాన్ని చూపించాడు, ఒక నిర్దేశాన్ని ప్రియులారా ఆయన నిర్దేశించాడు. ఆ మార్గములో మనము నడిపించబడవలసిన వారమై ఉన్నాము. యెషయా గ్రంథం ప్రియులారా 5వ అధ్యాయములో 20-21 వచనాల్లో మనం చూసినట్లయితే, యెషయా గ్రంథం దేవుని వాక్య భాగములో నుండి 5వ అధ్యాయము 20-21 వచనములో మనం చూసినట్లయితే, కీడు మేలనియో మేలు కీడనియో చెప్పుకొని చీకటి వెలుగనియో వెలుగు చీకటనియో ఎంచుకుని వారికి శ్రమ, చేదు తీపి అనియో తీపి
చేదనియు ఎంచుకుని వారికి శ్రమ, తమ దృష్టికి తాము జ్ఞానమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియు తలంచుకుని వారికి శ్రమ. తమ ఎన్నికలో తాము దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. కీడు మేలని, మేలు కీడని, చీకటి వెలుగని, వెలుగు చీకటిని ఎంచుకునే వారికి శ్రమ. చేదు తీపనియో, తీపి చేదనియో ఎంచుకునే వారికి శ్రమ. తమ దృష్టికి తాము జ్ఞానమనియో తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమనియో తలంచుకుని వారికి ఆమె ప్రియులారా ఆమె ఎంచుకుంటున్నారు. అక్కడ ప్రియులారా యేసు క్రీస్తు ప్రభువారు దేవుని రాజ్యాన్ని స్థాపించాలని ఆయన చూస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని వారి హృదయాల్లోనికి ప్రియులారా వారు హృదయాల్లో నాటింప చెయ్యాలనేది దేవుని వాక్యంలో ఆయన ప్రయత్నమైంది. మోగ దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. దేవుని రాజ్యం సమీపంగా ఉన్నదనేటువంటి విషయాన్ని ఆ జనసమూహముకు తెలియచేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని గైకున్న వారు మరిధన్యులనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మారు మనసు పొందాలనేటువంటి విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నినివే పట్టణాన్ని గురించి ప్రియులారా ఆయన నినివేని గురించి కూడా అక్కడ ప్రియులారా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యోనాను గురించి, సొలొమోను గురించి, ప్రియులారా జ్ఞానాన్ని గురించి ఆయన అక్కడ ప్రస్తావన చేస్తూ వస్తూ ఉన్నాడు. దేవుడు వారిలో ఏం ఆశిస్తున్నాడు అంటే దేవుని రాజ్యాన్ని వీళ్ళు చూడాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని గైకొనవాలని ఆయన ఆలోచన ఉన్నది. మార్పు కలిగిన హృదయాలు వీరికి కలగాలనేటువంటి ఉద్దేశం ఆయనలో ఉన్నది. కానీ వీరు ఏమాత్రం కూడా దేవుని ఆలోచనను వారు మనస్కరించలేకపోతున్నారు. ప్రియులారా ప్రభు అంటున్న మాట, కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి ఉండకుండా చూసుకుంటున్నాడు. దేవుడు ప్రియులారా వెలిగించినటువంటి ఆ వెలుగును చీకటి అయిపోకుండానట్లుగా మనం ప్రియులారా మన హృదయాలు వెలిగించబడాలనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. ఎలా మనం వెలిగించబడతాం? దేవుని మార్గంలో నడిచినప్పుడు. ఎలా మనం వెలిగించబడతాం? మార్పు కలిగిన హృదయం కలిగినప్పుడు. ఎలా మనం ప్రియులారా వెలిగించబడతాం? దేవుని రాజ్యమును కూర్చున్నటువంటి ఆసక్తి మనలో ఉన్నప్పుడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో 119వ కీర్తనలో ప్రియులారా చక్కని విషయాలు కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. 119వ అధ్యాయములో 91 నుండి ప్రియులారా 105 వచనాలు మనం జ్ఞాపకం చేసినట్లయితే ఏమండి 119వ కీర్తన 91వ వచనములో నుండి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సమస్తము నీకు సేవ చేయుచున్నది, అవునా నిర్ణయము చొప్పున అవి నేటికి స్థిరపడి ఉన్నవి. ధర్మశాస్త్రము నీకు సంతోషమైన ఎడల నా శ్రమయందు నేను నశించియుందును. నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి. నేను ఎన్నడూను వాటిని మరువను. నీ ఉపదేశము వలన నేను వెతుకుచున్నాను. నేను నీవాడును, నన్ను రక్షించుము. నన్ను సంహరింపవలనని భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు. అయితే నేను నీ శాసనములను తలంపోయుచున్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను. నీ ధర్మోపదేశము అపరిమితమైనది. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియమైనది. నేను దానిని ధ్యానించుచున్నాను. ఏమండి, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. నా శత్రువులను మించి జ్ఞానము అవి నాకు కలగజేయుచున్నవి. నీ శాస్త్రములను నేను ధ్యానించుచున్నాను. కావున నా బోధకుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను లక్ష్యము చేయుచున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. నేను నీ వాక్యమును అనుసరించున్నట్లు దుష్మార్గములన్నిటిలో నుండి నా పాదములను తొలగించుచున్నావు. నీ
నీవు నాకు బోధించినవి గనుక నీ న్యాయ విధులను నేను తొలగిపోయున్నాను. నీ వాక్యములు నాకు చెవుకు ఎంతో మధురములు, అవి నా నోటికి దేనికంటే తీపిగానున్నవి. నీ ఉపదేశములన నాకు వివేకము కలిగెను, అప్పు మార్గములన్నీ నాకు ఆశయములాయను. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఎన్నో విషయాలండి, ఎన్నో విషయాలు ఇక్కడ ప్రియులారా ఈ అధ్యాయంలో ఈ వచనాల్లో మనం చదివే వచనాల్లో ఎన్నో విషయాలు మన జీవితానికి మనం స్థిరపరచబడటానికి, మనం ప్రియులారా దేవుని వలో నడిపించబడటానికి ఎన్నో విషయాలు దేవుని వాక్యము చేత ఈ వచనాల్లో చక్కని విషయాలు ప్రియులారా మనకు అందించబడుతుంది. ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వింటున్న మన జీవితాల్లో ప్రాముఖ్యంగా మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, దేవుని వాక్యము మన పాదములకు దీపమై ఉన్నది, మన త్రోవకు వెలుగై ఉన్నది. కనుక దేవుని వాక్యాన్ని మనం అనుసరించాలి, దేవుని వాక్యాన్ని మన హృదయంలో తీసుకోవాలి, దేవుని వాక్యాన్ని గైకొనాలి. మార్పు కలిగిన హృదయాలు కలిగి ప్రియులారా దేవుని వాక్యాన్ని మనము వెంబడించవలసిన వారమై ఉన్నాము. దేవుని వాక్యములో నుండి మనము జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతాం, వివేచన సంపాదించుకోగలుగుతాం, రక్షణ సంపాదించుకోగలుగుతాం, ప్రియులారా నిత్యత్వాన్ని సంపాదించుకోగలుగుతాం. దేవుని రాజ్యాన్ని దేవుని వాక్యములో నుండి మనము సంపాదించుకోగలుగుతాం. యేసు ప్రభువారు అక్కడ ఉన్నటువంటి జన సమూహాలతో, అక్కడ కొద్దిమంది కాదు చాలా మంది జన సమూహాలు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు. ఆ దయ్యం పట్టినటువంటి, ఆ మోగ దయ్యం పట్టినటువంటి ఆ వ్యక్తిని ప్రియులారా బాగు చేశారు. లోకాసువార్త 11వ అధ్యాయం ప్రియులారా 14 వచనం నుండి 36 వచనాల వరకు కూడా కొన్ని సంభాషణలు అక్కడ ప్రజలతో ప్రియులారా అక్కడ ఉన్నటువంటి జనసమూహములతో ప్రభువు మాట్లాడారు. ప్రియులారా ఈ వాక్యంలో మనం గమనించవలసిన విషయాలు ఏంటంటే, ఒకటి దేవుని రాజ్యం సమీపంగా ఉన్నదనేటువంటి విషయం, 2 దేవుని వాక్యాన్ని మనం గైకొనాలనేటువంటి విషయం, 3 మనము మార్పు కలిగినటువంటి హృదయాలు కలిగిన వారిగా మారు మనసు పొంది మనకి ఇవ్వబడినటువంటి దేవుని వెలుగును మనము కాపాడుకోవాలనేటువంటి విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాం. దేవుడు మనకి వెలిగించాడు, ఏమండి ఆ వెలుగును మనం కాపాడుకోవాలి. ప్రియులారా స్పష్టంగా చెప్తున్నాడు, కాబట్టి నీలో నుండి వెలుగు చెక్కివేయకుండా చూచుకోను. దేవుడు మనం వెలిగించాడు, ఆయన వాక్యము చేత, ఆయన మాట చేత, ఆయన కార్యాల చేత, ఆయన అనేకమైనటువంటి మేలుల చేత దేవుడు మనల్ని వెలిగించాడు. ఈ వెలుగును మనం కాపాడుకోవాలి, ఈ వెలుగును మనము ప్రియులారా భద్రపరచుకోవాలి, ఈ వెలుగును మనము ప్రియులారా కాపాడుకుని భద్రపరచుకుని దేవుని రాజ్యాన్ని మనం సంపాదించుకోవలసిన వారమై ఉంటూ ఉన్నాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ పత్రికలో 4వ అధ్యాయము 5, 6 వచనాల్లో మనం చూసినట్లయితే అపోస్తలుడు ఏమండి దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు రొట్టితనము కలగచేసెను. ఎవరికంటండి? ఎవరికి? ఈ యుగ సంబంధమైనటువంటి దేవత వారి మనోనేత్రాలకి గురుడితనం కలగజేస్తూ ఉన్నది. ప్రియులారా దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము దేవుని వాక్యం వినకుండా, దేవుని రాజ్యం చూడకుండా, దేవుని వాక్యాన్ని అనుసరించకుండా, మారు మనసు పొందకుండా యుగ సంబంధమైనటువంటి దేవత వారి ప్రియులారా కన్నులకు ప్రియులారా అంధత్వాన్ని కలగచేస్తుంది. వారు దేవుని మార్గములో నడవకుండా, వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకుండా ప్రియులారా
యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గురుడితనము కలగజేసి అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును. ఏమన్నాడండి? అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసు క్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను గనుక మేము మిమ్మల్ని గూర్చి మేము మిమ్మల్ని గూర్చి ప్రకటించుకొనటం లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. దేవుడు వెలిగించిన తర్వాత ఆ వెలుగు అనేకులకు ప్రకాశించమానముగా ఉండాలనేది వారి ఉద్దేశమై యేసు క్రీస్తునందలి వెలిగింపబడుటకు యేసు క్రీస్తునందలి వెలిగింపబడుటకు వెలిగించబడటానికి ఈ సువార్త ప్రకటించబడుతూ ఉన్నదనేటువంటి విషయాన్ని దేవుడు చెప్తూ ఆయన ఎక్కడ వెలుగు కలగాలని ఆయన కోరుకుంటున్నాడు? అంధకారములో వెలుగు కలుగునుగా అని ప్రకటిస్తూ ఉన్నాడు. ఏ అంధకారముతో మనం ఉన్నామో, ఎటువంటి చీకటితో మనం ఉన్నామో ఆ చీకటిలో మిగిలిపోవడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. మనలో వెలుగు కలగాలని, మనం వెలిగించబడాలని దేవుని ఉద్దేశమై ఉన్నది. ప్రియులారా, తిమోతిలకు రాసిన మొదటి పత్రికలో దేవుని వాక్య భాగంలో మనం చూసినట్లయితే కొంచెం ముందుకు వెళ్ళి మనం ముగించుకుందాం. తిమోతిలకు రాసినటువంటి ప్రియులారా ఆ 2వ పత్రికలో 1వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం చూసినట్లయితే 9-10 వచనంలో మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియో క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరార్థకము చేసి జీవమును అక్షయతను స్వార్థ వలన వెలుగులోనికి తెచ్చెను. ఏమండి? అక్షయతను స్వార్థ వలన వెలుగులోనికి తెచ్చెను. ప్రియులారా, మనం క్షయమైపోవటానికి ఏమాత్రం దేవునికి ఇష్టం లేదు. మనము ప్రియులారా అక్షయతను స్వార్థ వలన వెలుగులోనికి తెచ్చెను. ఆ స్వార్థ విషయంలో నేను ప్రకటించువాడును గాను, అపోస్తలుడు గాను, బోధకుని గాను నియమింపబడి ఉంది. ప్రియులారా, ఆ వెలుగు అక్షయతను మనకు తీసుకొస్తుంది. ఆ వెలుగు అక్షయతను, నిత్యత్వాన్ని, దేవుని రాజ్యాన్ని ప్రియులారా ఆ వెలుగు మనకు తీసుకొస్తూ ఉన్నది అనేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కానీ యేసు ప్రభువారు ప్రియులారా ఆ మాట చెప్తూ ఉన్నాడు అన్నమాట. ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, మీలో కాబట్టి మీలో నుండి వెలుగు చీకటి ఉండకుండా మనమే చూసుకోవాలి. మనమే వెలిగించబడిన కొరకై సువార్త నమ్మాలి. మనమే మార్మర్స్ పొందాలి. మనమే దేవుని రాజ్యం సమీపించి ఉన్నదని గ్రహించాలి. దేవుని కార్యాలు, దేవుని అద్భుతాలు, దేవుని యొక్క వాక్యము ప్రియులారా దేవుని యొక్క ఆ కృప మన మీద ఉన్నదని మనం గ్రహించి గుర్తించి ఆ వెలుగును ప్రియులారా మనం కాపాడుకోవాలి. ప్రియులారా, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే పౌలు తెలియజేస్తూ ఉన్నటువంటి మాట, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 5వ వచనంలో, సహోదరులారా ఏమండి ఆ కాలమును గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు రాయనక్కర్లేదు. ఏమండి రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చును అలాగే మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనములో మీరందరూ వెలుగు సంబంధులు, ఏమండి పగటి సంబంధులనై ఉన్నారు.
మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. మనం అందరం ఎవరు అంటండి? వెలుగు సంబంధులు, పగటి సంబంధులు. మనం వెలిగించబడినటువంటి వారము, మనము రాత్రి సంబంధులము కాదు అనేటువంటి విషయాన్ని దేవుడు తన దాసుల ద్వారా తెలియజేస్తున్నాడు. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందాము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందురు. మనం పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను, కవచము, రక్షణ, నిరీక్షణను, శిరస్త్రాణమును ధరించుకుందాము. ధరించుకోవాలంటే విశ్వాస ప్రేమలను, కవచమును, రక్షణ, శిరస్త్రాణమును ధరించుకుందాము. ప్రియులారా, దేవుడు మనల్ని రక్షించడానికి పిలుస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని వెలిగించడానికి పిలుస్తున్నాడు. దేవుడు మనల్ని తన నిత్య మహిమ కొరకే ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. కనుకనే ప్రియులారా, మనలో ఉన్నటువంటి వెలుగు చీకటి అయిపోకుండా మనము కాపాడుకోవాలి. ఎఫెసీ 5:9 మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5:9 మనం చూసినట్లయితే వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచూ ఉన్నవి. ఏమంటే ఏం కలుగుతున్నాయి అంటే వెలుగు ఫలంలో ఏం కనబడుతున్నాయి? సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యం వాటిలో కనబడుతుంది. రాత్రి జ్ఞాపకం చేసుకున్నాం. వీళ్ళరా వారి నిట్టూర్పులు విడుతూ ఉన్నారు. ఆ నిట్టూర్పులు దేవుడు విని వారిని విడిపించాడు. మనం కూడా మన పైన ప్రియులారా మోపబడినటువంటి అవిధేయతల నుండి మనం బయటపడాలి. పరిశుద్ధత కొరకు, నీతి కొరకు, యథార్థత కొరకు, దేవుని రాజ్యం కొరకే మనం కన్నీరు కార్చాలనేది గత రాత్రి జ్ఞాపకం చేసుకున్నాం. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో వెలుగు బలము, సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచు ఉన్నాయి. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధం వలె నడుచుకునడి. నిష్ఫలమైన అంధకార క్రియలను ఆలివారి వై ఉండక వాటిని ఖండించండి. నిష్ఫలమైన వాటిని ఖండించండి. పౌలు గారు అపోస్తల కార్యములో చెప్తూ ఉన్నాడు, దేవుడు నన్ను దర్శించాడు, దేవుడు నన్ను వెలిగించాడు, ఆ వెలుగుకి నేను సాక్షినై ఉన్నాను, అనేకులు వెలిగించడానికి నేను మాదిరికరంగా జీవిస్తూ ఉన్నాను అని చెప్పి అపోస్తల కార్యముల గ్రంథం 26వ అగ్రిప్ప ఎదుట ప్రియులారా పౌలు గారు ఆ వెలుగుని గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. కనుక దేవుడు నీలో ఉంచినటువంటి వెలుగు ఆరిపోకున్నట్టుగా మనల్ని మనం కాపాడుకోవాలనేటువంటి విషయాన్ని దేవుడు తన దాసుని ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. 26వ అధ్యాయం ప్రియులారా 16, 18 వచనాలు మనం చూసినట్లయితే ఏమండి, లేక 15వ వచనం చూడమండి. అప్పుడు నేను, ప్రభువా నీవు ఎవడో అని అడుగగా, ప్రభువు నేను నీవు హింసించుతున్న యేసును, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు, నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములను మోపి నిలువము. నేను ఈ ప్రజల వలన, అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడుదును. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి దేవుని వైపుకును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో శ్వాసమును పొందినట్లు వారి కన్నులు తెరువుటాకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని ఆ వెలుగుకు నేను సాక్షినై ఉన్నానని చెప్పి పౌలు చెప్తున్నాడు. ఆ వెలుగుకి నేను సాక్షినై ఉన్నాను, ఆ వెలుగును నేను చూశాను అనేటువంటి విషయాన్ని పౌలు ప్రియులారా అగ్రిప్ప రాజు ఎదుట ప్రియులారా ఆ సాక్ష్యాన్ని చెప్తూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ప్రియులారా చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన
వారిలో స్వాస్యమును పొందినట్లుగా అనేకులకు పాప క్షమాపణ ప్రకటించబోతున్నది. అనేకులు చీకట్లో నుండి వెలుగులోనికి రావడానికి అవకాశం ఉన్నది. అనేకులు ప్రియులారా పాప క్షమాపణ చీకట్లో నుండి వెలుగులోనికి రావటానికి ప్రియులారా అనేకులు పరిశుద్ధుల యొక్క స్వాస్యములో స్వాస్యాన్ని పొందటానికి ప్రియులారా ఆ వెలుగు చాలా ప్రాముఖ్యమై ఉన్నది. దేవుడు ఎప్పుడు నువ్వు వెలిగించావు, దేవుని దగ్గరికి నువ్వు ఎప్పుడు వచ్చావో, దేవుని యందు ఎప్పుడు విశ్వాసం ఉంచావో ఆ వెలుగును కాపాడుకోవలసినటువంటి అవసరత మన మీద ఉన్నదనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నాడు. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటినై ఉండకుండా చూచుకో. దేవుడు మనం వెలిగించినటువంటి ఆ వెలుగును ప్రియులారా మనం కాపాడుకోవాలి. చేత వెలిగించబడ్డావు. ఎప్పుడు వెలిగించబడ్డావో దేవుని వాక్యం దగ్గర దేవుని దగ్గరికి ఎలా నువ్వు వచ్చావో నాకు తెలియదు, కానీ ఎదుగా వెలుగును కాపాడుకోవాలి. ఎక్కడి నుండి? చీకటి నుండి వెలుగులోనికి, పాపము నుండి సాతాను నుండి దేవుని వైపుకి మనం మళ్ళుకోవాలని చెప్పేది దేవుని ఉద్దేశమై ఉన్నది. పరలోకములో స్వాస్యములో పొందుకోవాలనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. అక్కడ ఉన్న చాలా జనసమూహాలు ఆయన వెంబడిస్తున్నారు, కానీ వాళ్ళ దృష్టి వేరే వాటి మీద, వాళ్ళ ఆలోచన వేరే వాటి మీద. దేవుడు వాళ్ళ ఆలోచన మలచడానికి, వాళ్ళ ఉద్దేశాన్ని మలచడానికి కొన్ని విషయాలు అక్కడ వారితో మాట్లాడుతూ ఉన్నాడు, కానీ వారు గ్రహించలేకపోతున్నారు. ప్రభు ఏం చెప్తున్నాడంటే దేవుని రాజ్యం సమీపించింది అని చెప్తున్నాడు. ప్రభు ఏం చెప్తున్నాడు అంటే దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యాన్ని గైకుని వారు మరిదన్నులని చెప్తున్నాడు. ప్రభు ఏం చెప్తున్నాడు అంటే మారు మనసు పొందండి, పాప క్షమాపణ పొందండి, దేవుని నిత్యత్వంలోనికి రండి అని చెప్పి ఆయన వారిని హెచ్చరిస్తున్నాడు. కానీ వారు ఆ హెచ్చరికలు గమనించలేకపోతున్నారు. ఇంకా లోకం వైపుకి, ఇంకా చీకటి వైపుకి, ఇంకా కార్యాల వైపుకి, ఇంకా భౌతికమైన విషయాల వైపుకి వారు మనస్కరిస్తూ ఉన్నారు. ఒకవేళ ఇంకా నువ్వు ఆ స్థితిలో ఉన్నట్లయితే తిరిగి దేవుని వైపు చూసి దేవుని రాజ్యములోనికి, దేవుని ఉన్నతమైనటువంటి ఆ ఉన్నతమైనటువంటి స్వాస్యములో పాలు పంపులు పొందటానికి స్వార్థ అందించబడుతున్నదనేటువంటి విషయాన్ని గ్రహించాలి. పౌలు చెప్తున్నాడు, ఆయన విశ్వాసం ఉంచినటువంటి వారిని చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను నుండి దేవుని దగ్గరికి, పరిశుద్ధుల యొక్క స్వాస్యములో పాలు ఇవ్వటానికి ఆయన స్వార్థ ప్రకటిస్తున్నాడు. రాజా, అగ్రిప్ప రాజా, ఈ స్వార్థలో వెలుగు ఉన్నదనేటువంటి విషయాన్ని, ఆ వెలుగు నేను దాసుడనయ్యాను, ఆ వెలుగు నేను సాక్షినై ఉన్నాను, ఆ వెలుగు నేను ప్రకటిస్తున్నాను అనేటువంటి విషయాన్ని, ఎన్నో విషయాలు పౌలు స్పష్టం చేస్తున్నాడు. ఈరోజు దేవుని మాటలు ఇచ్చినటువంటి మనం కూడా మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆ వెలుగును మనం కాపాడుకోవాలి. ప్రార్థన ఆరిపోకూడదు, ఉద్యోగం ఆరిపోకూడదు. దేవుని వాక్యం ప్రియులారా ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయటానికి ఏమాత్రం కూడా మనం సాహసించకూడదు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో విన్న వాక్యాన్ని బట్టి ప్రభువా నన్ను వెలిగించండి నాయన, నా ఆత్మీయ జీవితాన్ని నాయన వెలిగించండి, పరిశుద్ధులలో స్వాస్యం నాకు దయచేయండి, నీ రాజ్యం నాకు అనుగ్రహించండి నాయన. నీ వాక్యానికి విధేయుడయ్యి మార్పు కలిగిన హృదయం కలిగిన వానిగా నేను ఉండటానికి సహాయం చేయండి ప్రభు అని చెప్పి మన హృదయాలు దేవుని తట్టుకు తిప్పుకుందాం. దేవుని వైపుకు మనం మళ్ళుకుందాం. దేవుని రాజ్యం కొరకే మనం ప్రయాసపడదాం. సువార్త వలన ప్రియులారా అక్షయతను మనం పొందుకోగలుగుతాము. సువార్త వలన వెలుగును పొందుకోగలుగుతాము. దేవుని వాక్యము మన పాదములకు దీపమై ఉన్నది, మన త్రోవకు వెలుగై ఉన్నది, మన మనోనేత్రాలకు వెలుగై ఉన్నది. నీకు తెలిసింది అది కొంచెమై ఉండవచ్చు, ఇంకా తెలుసుకోవలసింది ఇంకెంతో ఉండవచ్చు. ప్రభువా నీ మాటకు నేను విధేయత చూపిస్తాను నాయన అని ప్రభు పాదాల దగ్గర ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక మంచి నిర్ణయముతో ప్రభువా నాలో ఉన్నటువంటి వెలుగు చీకటిని కాకుండా నేను కాపాడుకోగలిగినట్లు నా సహాయం చేయండి నాయన. భౌతిక అద్భుతాల కొరకే, భౌతిక ఆశీర్వాదాల కొరకే, భౌతిక విషయాల కొరకే నా మనసు ఆలోచన చేస్తున్నది నాయన. కానీ నీ రాజ్యం సమీపంగా ఉన్నది, నీ వాక్యం నాకు నాయన దగ్గరగా ఉన్నది నాయన. నాయన నేను ఇంకా నా హృదయాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది నాయన అని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువుని అడుగుదాం, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం.